ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఏం చేస్తారు? అబ్బో మా అమ్మ తిట్టాది, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, మా నాన్న తిట్టాడు, మా టీచర్ తిట్టాడు, మా ఫ్రెండ్స్ హవల్లా చేశారు అని ఏం చేస్తున్నారు చాలామంది విద్యార్థులు? ఎస్, అదే నా జీవితం అంటే చదువు ఒకటే జీవితం అంటే. సపోజ్ 10th క్లాస్ ఫెయిల్ అయినాము, మన సప్లిమెంటరీ ఉంది కదా, అంటే అది దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుడిచ్చిన గొప్ప వరం కదా మనకు. అది దాన్ని మనం వినియోగించుకోవాలి కదా. సరే అప్పుడు పోయింది, మళ్ళీ సంవత్సరం ఉంది కదా, అవునా కదా? అంత మాత్రం దానికి చిన్న విషయానికి మన జీవితాన్ని మన మధ్యలోనే తుంచేసుకోవాలనా? చెప్పండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మిమ్మల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులు, మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్న మీ కుటుంబము, మీ తల్లిదండ్రులు, మీకు శిశువు నుంచి 10th క్లాస్ వరకు చదువు నేర్పించిన మీ గురువులు, ఇదేనా మీరు వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలము? మీ చావుని వాళ్ళకి ప్రతిఫలంగా ఇస్తారా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనము చదువు అనేది అక్షర జ్ఞానం కన్నా ఆత్మజ్ఞానం గొప్పది. రామకృష్ణ పరమహంసనంద అంటాడు, నువ్వెంత కలెక్టర్ అయినా, నువ్వెంత జమీందారివైనా, నువ్వెంత అధికారివైనా జీరోతో సమానం అని అంటాడు. ఎందుకో తెలుసా? జీరో పక్కన ఒకటి ఉంటేనే దానికి విలువ, అవునా కదా? ఆ ఒకటి అనేది ఆత్మజ్ఞానం. అంటే ఇక్కడ మనము రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మీలో ఏకాగ్రత పెరగాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను కూడా మీలాగా సరిగా చదువుకోకపోయేవాడిని, సరిగా పరిపరి విధాలుగా ఆలోచించేవాడిని. అంటే నా శరీరం ఇక్కడ ఉంటే నా మనసుపై ఎక్కడో గ్రౌండ్లో ఉండేది, ఎక్కడెక్కడనో ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే నాకు అవేర్నెస్, ఏకాగ్రత, ఫోకస్ అనేది లేదు నాకు. ఇలాగనే ఒక మాస్టర్ వచ్చి ఇలాగ ధ్యానం గురించి చెప్పడం జరిగింది నాకు నా 10th క్లాస్లో. కాబట్టి మీరందరూ ఏకాగ్రత, నీకు జీవితంలో ఉరుకుల పరుగుల వేగంతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సలసిపోయి ఆగిపోయి ఏం చేస్తారు? ఇంటికి వచ్చి స్నానం చేస్తారా చేయరా? బయటికి వెళ్తాము, బయటికి ఏం చేస్తాము? ఉరుకుల పరుగుల వేగంతో పరిగెత్తాము, పరిగెత్తి పరిగెత్తి ఏం చేస్తాము? అలసిపోతాము, సలసిపోతాము. తర్వాత ఏం చేస్తాము? ఆగిపోయి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి ఏం చేస్తాము? దేహాన్ని శుద్ధి చేసుకుంటాము. అంత మాత్రాన మళ్ళీ ఏమైనా అది నెరవేరుతుందా, తీరుతుందా? లేదు కదా. అంటే ఇక్కడ జరగాల్సింది దేహ శుద్ధి కాదు, ఆత్మశుద్ధి జరగాలి. ఆత్మశుద్ధి జరిగినప్పుడే మీ జీవితం కుదుటపడుతుంది. మీకు జీవితంలో అత్యున్నతమైన ఒక గొప్ప స్థాయికి ఎదగలేకపోవడానికి గల కారణము మీలోని సాధన లోపించడము, అంటే మీలో అవేర్నెస్ లేకపోవడము. ఓకేనా?